మరణాతండి మరణాతండి మరణాతండి. మైచేకాలం మరణాతండి ప్రభునందు ప్రియ గ్రామస్తులారా, సంఘస్థులారా, అభిమానులారా, మీ అందరికీ మరణాత మరి వేళ మరి శుక్రవారం సన్నిధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. మరి సంఘబిడ్డలైన వారు, గ్రామస్తులైన వారు, అభిమానులైన వారు మరి శుక్రవారపు ఈ స్వస్థత సన్నిధి కూటములో మరి ఏకీవించాలని మనవి చేయించున్నాను. మీ అందరికీ మరణాత ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాగణుడు అయిన మా పరలోకపు దేవా, సిలువలో 3 మరీకుల మధ్య వేలాడుతూ మా కొరకు ప్రాణమర్పించిన ప్రాణదాత, ఈ సమయంలో దేవా ఈ లైవ్ కార్యక్రమాన్ని, ఈ శుక్రవారపు సన్నిధి, ఈ స్వస్థత కూటాన్ని ప్రారంభిస్తుండగా ఆరంభము నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండండి. కార్యమును జయకరముగా, ఆశీర్వాదకరముగాను, ఆత్మీయముగాను జరిగించండి. అనేకులు దీన్ని వీక్షించి ఆశీర్వాదం పొందడానికి, ఆత్మీయ మేలు, శరీర మేలు పొందుకోవడానికి కృప దయచేసి మహిమ పొందుము. మా మధ్య ఆత్మరీతిగా సంచారం చేయుచున్న యేసు క్రీస్తు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. నా విన్నపము విన్నా నాద సంస్తుతులు, నా విన్నపము విన్నా నాద సంస్తుతులు. ప్రతి వ్యాధి నిన్ను స్వస్థ పరచియున్నావు, ప్రతి వ్యాధి నిన్ను స్వస్థ పరచియున్నావు. మదికి ఆత్మకునే మరిచినావు, మదికి ఆత్మకునే మరిచినావు. సైతాను క్రియలకు సర్వనాశనము, సైతాను క్రియలకు సర్వనాశనము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు, సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివినా నిఖిల కార్యములు, నిర్వహించితివినా నిఖిల కార్యములు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్నా నాద సంస్తుతులు. బైబిల్ మిషన్ తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 42వ కీర్తన పాడుకుందామండి. మిత్రుడరారము మైత్రితో పరమాధికమైన మాటలు వర్షించు వందనతో విను. మిత్రుడరారము ఈ జన్మమున కూడా ఎన్నెన్నో పాపాలు చేసి ఉన్నందున చివరకు నరకంబే అని ఆత్మ ఎందున ఆలోచనెందుకు అని సిల్వపై యేసు అంతరింపజేసే ఆ వృత్తాంతంబున ఆనందముగా నమ్మి సుఖముగా నుండుము. సూక్ష్మ మార్గం వేది ఎందరిన్ని అన్న ఏ మాటలు వినవద్దు. దేవా వాక్య నిజమో దిక్కులు చూడక్, దేవా వాక్య నిజమో దిక్కులు చూడక్. మిత్రుడారము మైత్రితో పరమాధికమైన
మిత్రుడరాండము నీ పాప శాపాలు నీ సర్వ వ్యాధులు మోసే కొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందు నీ కేడు పోగొట్టి నీకెన్నియో మేళ్ళు సంపాదనము చేసి సర్వోపకారుండు దేవుండు మానవుడు భూమిలోన నిన్ను బట్టి పాపిని నేను చూడనే వద్దు ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు ఆయనను చూచిన అంతయు సరియు ఆయనను చూచిన మిత్రుడరారమ్ము మైత్రితో మాదిరికమైన మాటలు వర్షిత్తు మన్ననతో మిత్రుడరారమ్ము 58వ కీర్తన పాడుకున్నామండి. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకునుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును తెలుసుకునుము సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును తెలుసుకునుము సన్నిధిలోని ఉన్న ఎడల సన్నిధి నీలో నుండును సొమ్మి ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత ప్రార్థన వాళ్ళు రానప్పుడు ప్రార్థన ఎక్కువ చెయ్యవలెను ప్రార్థన వాళ్ళు రానప్పుడు ప్రార్థన ఎక్కువ చెయ్యవలెను ప్రార్థన యేసు నామమందు అర్థములతో బయలుదేరును ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మనకి రాకుండా చూచుకొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత చేరుము రాజుకు బైబిల్ మిషనుకు దేవునికి కీర్తి కలుగును గాక. త్రాయిమాం క్రీస్తునాథ దయ చూడరావే త్రాయిమాం క్రీస్తునాథ దయ చూడరావే నేను దేహి అనుచో నీ పాదములే దిక్కుగా చేరి దీనిప్పుడు త్రాయిమాం క్రీస్తునాథ దయ చూడరావే గౌవ చెయ్యారాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రెవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితి తౌచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేమి చేతు నో త్రాయిమాం క్రీస్తునాథ దయ చూడరావే నీ అందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తబుని నీ అందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తబుని చెయ్యరాని దుష్కర్మములు చేసినాడను దయాలు రాజు చేతిలో చెయ్యి వేసి
రాజుకు దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్. రాజుకు బైబిల్ మిషనకు జై. 5 స్టార్ చాక్లెట్ కావాలా, చల్లని ఐస్ క్రీమ్ కావాలా, 5 స్టార్ చాక్లెట్ కావాలా, చల్లని ఐస్ క్రీమ్ కావాలా, 5 స్టార్ చాక్లెట్ కావాలా, చల్లని ఐస్ క్రీమ్ కావాలా, 5 స్టార్ చాక్లెట్ కావాలా, చల్లని ఐస్ క్రీమ్ కావాలా. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. మోడర్న్ డ్రెస్ కావాలా, మోడర్న్ బైక్ కావాలా, మోడర్న్ డ్రెస్ కావాలా, మోడర్న్ బైక్ కావాలా, మోడర్న్ డ్రెస్ మగదు, మోడర్న్ బైక్ మగదు, మోడర్న్ డ్రెస్ మగదు, మోడర్న్ బైక్ మగదు. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. బైబిల్ నీకు కావాలా, పరలోక రాజ్యం కావాలా, బైబిల్ నీకు కావాలా, పరలోక రాజ్యం కావాలా, బైబిల్ నాకు కావాలి, పరలోక రాజ్యం కావాలి, బైబిల్ నాకు కావాలి, పరలోక రాజ్యం కావాలి. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యం యేసుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. బలేశ్వరాజుకు నైమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోధాను మునిగిలేచాడు. నైమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోధాను మునిగిలేచాడు. బడా మునిగిలేచాడు, బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నైమాను శిష్యంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నైమాను శిష్యంతా ఎగిరిపోయెను. మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడా బడా మునిగిలేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, 5, 6 కాదయ్యా 7 సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, 5, 6 కాదయ్యా 7 సార్లు. మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు. నైమాను ఎలీషా మాట విన్నారు, వింటూనే యోధాను మునిగిలేచారు. నైమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోధాను మునిగిలేచాడు. మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు, మునిగిలేచాడు, బడబడ మునిగిలేచాడు. బలేశ్వరాజుకు బైబిల్ మిషనకు జై. బలేశ్వరాజుకు జై. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. నిండు వేడుకతోను మమ్ము మెండు వేడుక చేసి, నిండు వేడుకతోను మమ్ము మెండు
రావయ్య యేసునాథా నా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా 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 నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. బలో యేసురాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సన్నిధిక్రమం చేసుకుందామండి. దేవుని వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో మోకరించిన మనమందరము కూడా ప్రభువే మన మధ్య ఉన్నారని, ప్రభువే ఈ స్థలంలో ఉన్నారని, ప్రభువే ఇక్కడే ఉన్నారని, ఎక్కడైతే నా నామము చెప్పున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్న ప్రభు వైపు చూస్తూ యేసయ్యాని దేవాని తండ్రి అని సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగుతాయన్న ప్రభు వైపు చూస్తూ గొర్రెల కాచే దావీదు కూడా సన్నిధి చేసి ఉన్నారని, దేవా ఈ సన్నిధి నీ సమస్యలన్నీ తీర్చే సన్నిధని, ఈ సన్నిధి నీ కష్టాలన్నీ తీసివేసే సన్నిధని, ఈ సన్నిధి నీ చింతలన్నీ తీర్చివేసే సన్నిధని, ఈ సన్నిధి నిన్ను నన్ను కూడా రెండవ రాకడలోనికి ఎత్తబడే సన్నిధని, దేవా నీ సన్నిధిలో మోకరించానయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా. ఆత్మ లేనివాడు నావాడు కదంటున్నాడు ప్రభు. దేవా ఈ సన్నిధిలో మోకరించిన నన్ను నీ ఆత్మతో నింపు ప్రభు. నీ ఆత్మే కావాలయ్యా. భ్రమపరిచే ఆత్మ నాకు వద్దు, దురాత్మ నాకు వద్దు. నీ ఆత్మతోనే నింపబడాలని, నీ ఆత్మే కావాలని నీ వైపు చూస్తూ లోక విషయాలని మర్చిపోయి నీ వైపే చూస్తూ నీ తట్టే చూస్తూ నిన్నే స్తుతిద్దామని వచ్చానయ్యా అంటూ ఈ సన్నిధి నాలో నిలుపుకండి. మన స్వంత బుద్ధితో స్వంత ఆలోచనతో మనం ఎగిరి వెళ్ళలేమని దేవుని వైపు చూస్తూ నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు నీ ఆజ్ఞలన్నయు అనుసరించు ఆత్మను నాకేమయ్యా, నీ ఆత్మను నాకేమయ్యా, ఆత్మను నాకేమయ్యా, నీ ఆత్మను నాకేమయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ప్రియాంక దేవుని స్తుతి ఇప్పుడు కలిసి ఏకీభవించండి. తండ్రికి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను ఆదియందు ఎప్పుడను ఎల్లప్పుడను గాయమున్నట్లు మహిమ ఆయనకి కలుగును గాక. ఆమేన్. సైన్యమునకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయనకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. తండ్రికిని కుమారునికిని
దేవా నీవు అనాది ఎత్తుపై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగజేయలేదు. ఎంతటా నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా నీవు వెలుగై ఉన్నావు. చేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు. కనుక నీకు స్తుతులు. దేవా నీవు ప్రేమవై ఉన్నావు. కనుక జీవరాశులు ఒకదాని ఒకటి ప్రేమించుకొని చిన్నావు. అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని చిన్నారు. కనుక నీకు స్తుతులు. మంగళ ప్రార్థనలు మహనీయ దేవునికి. మంగళ ప్రార్థనలు మహనీయ దేవునికి. ఆనంద లేకుండా అంతము లేని ఆనంద స్తుతులు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతాను ఎదిరించవని వాక్య గ్రంథంలో వ్రాయించున్నాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాం. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిశ్శబ్దుగా కలిగించు. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు నీ సర్వశక్తిలో ఉండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నామని లోకాపదయములో వ్రాయించాము. కాబట్టి మా తండ్రి అధికారము మేము వాడుకునే కృపా దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తని తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్తని యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయుధపరచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతానా, సాతానను చెరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహలారా, దయ్యములారా, భూతములారా, పిశాచులారా, మేము మిమ్మల్ని ఎదిరించు గతించు నాము కనుక మా ఎదురులో గతింపులు ఆలకించు. త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆమేన్. సాతాను సర్పమా, సర్వ కార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడుగు నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కల్పము కలుగు నీకు. ఏడేశ్వర మాటలను పెంచ నీకు. హెరగెద్దోని యుద్ధం గోడలు నీకు. కడకరికని గొయ్య ముట్టి కాయ నీకు. అగ్ని కొండవంత నిరాశ నీకు. శిరస్యాదము. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికెందుకు వెళ్ళవలెను అను తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరసునకు సంబంధించినదే. దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరసులో ఖండించుచున్నాము. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరి యొద్ద నుండి దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సులోనివై ఉన్నవి. ఖండించుచున్నాము. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరసు తెచ్చిపెట్టినవే. ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆమేన్. నరహంతకుడా సాతానా, నరులాగో బంధమేలా. నరహంతకుడా సాతానా, నరులాగో బంధమేలా. నరరూపి యేసు సిలువా, నరరూపి యేసు సిలువా. నలుగా కొట్టెను నీ తలను, నలుగా
దినాన నీతిపరులు 7 మార్లు పడినా లేస్తారని వాక్యములో ఉన్నది కదా. పాపస్థితిలో ఉన్నప్పటికీ ఎవరి దృష్టి యేసు ప్రభువు మీద ఉండునో అతడి నీతిపరుడు. ఆసుపత్రిలో సావసిద్ధముగా ఉన్న రోగి ఎవరిని తలంచుకొనుచుండు డాక్టర్ గారినే కదా. అలాగే కొందరు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వారు యేసు ప్రభువును తలంచుకొనుచుండు తుదకు రక్షింపబడుదురు. ఆమేన్. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. సమర్పణ ప్రార్థన నాతో చెప్పండి. అనాది దేవ, అనంత దేవ, ఉన్నదేవ, సృష్టింప మరకుండా ఉన్నదేవ, నీ గొప్పతనమునకు లెక్కలేని స్తోత్రములు. జీవ స్థితిలోనికి దిగజారినప్పుడు నాలో నీ నూతన జీవము దారపోయేదు. ఆమేన్. తనుమియో ప్రభువాని పనికి ప్రార్థిస్తోమి దినములు క్షణములు తీసుకొనియవేనిదో వినతింపవయి పాచేయను శాకినియోమి తనువు నాది దిగోగై కనుమియో ప్రభువాని పనికి ప్రార్థిస్తోమి. సృష్టి కొరకైన సృష్టికర్త ప్రార్థన. తండ్రి, నీవు కలుగజేసిన సృష్టిలో ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి నిమిషం జీవించు. తండ్రి, నీవు మన్ని ప్రార్థన విన్నందులకు నీకు స్తోత్రములు. లక్షణ స్తోత్రంతో పాటు సృష్టి యావత్తు స్తుతి మాట ప్రోగించు. ఆమేన్. ప్రతిదినము రాకడ రాకడతనం కలిగి ఉండక పోయిన రాకడలో ఎత్తబడలేదు కనుక నిత్యము ఏ పని చేయించునను రాకడ ధ్యానం రాకడతలం కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలదు. అట్టి కృప నిత్యము మాలో ఉంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. నీనిక సీతాంబోదాలే నన్ను తెలిసినది నీరుతో నీనిక సీతాంబోదాలే నన్ను తెలిసినది నీరుతో గానాన్ పరిశుద్ధాత్మయనాను గానాన్ పరిశుద్ధాత్మయనాను కడకో సీతము చేసి కొనను కడకో సీతము చేసి కొనను త్వరగా రాను నా యేసు త్వరగా నిరమ్ము తండ్రి. భలే భలే సంసోను బలమైన సంసోను భలే భలే సంసోను బలమైన
జై భలే స్మరాజుకు జై. సో మీ అందరికి మరణాతండి. ప్రభునందు ప్రియ గ్రామస్తులారా, సంఘబిడ్డలారా, అభిమానులారా, మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి మా దైవ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు మరొక శుక్రవారపు సన్నిధి లైవ్లో మీకు అందిస్తూ ఉన్నాము. మరి లాక్డౌన్ కారణం సమయం నుండి కూడా ప్రతి శుక్రవారం ఇలాగా మరి లైవ్ అందిస్తూ ఉన్నాము. మరి శుక్రవారపు సన్నిధిలో 12వ శుక్రవారం మరి దేవుడు మీతో మాతో ఇలాగ సహవాసం చేయడానికి దేవుడు మనందరినీ సమకూర్చారు కనుక మనందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీరు వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తారని, తెలియని వారు కూడా అందిస్తారని మరి మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. 17వ వచనములో రాయబడిన మాట, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ప్రభునందు దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన సేవ దినాల్లో ఆయన ఒక కొండ మీద బోధ చేసినప్పుడు మరి ఇదివరకు మందిరాలు గదులు లేవు. ప్రభువే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక కొండ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ సభ ఏర్పాటు చేసినప్పుడు అనేకులు ఆ సభలోనికి వచ్చారు. జన సమూహము నలుదిక్కుల నుండి కూడా మరి వచ్చినప్పుడు ఆయన వారికి బోధ చేసి ఉన్నాడు. సుమారు 3 రోజులు అక్కడే వారు ఉన్నట్లుగా, దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా. 3వ రోజు తరువాత మరి వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలి అని ఆలోచన చేశారు. మరి లెక్క పెడితే సుమారు చిన్నలు పెద్దలు యవనస్తులు అక్కడ ఉన్న వారందరూ కూడా లెక్క పెడితే 5,000 మంది పైగానే ఉన్నట్లు. 5,000 మంది ఆ దినాల్లో యేసు ప్రభు బోధ వినడానికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆయన బోధ వింటుంటే వారి బాధలు తీరిపోతున్నాయి. ఆయన బోధ వింటుంటే వారి జీవితములలో పాపము నుండి విడుదల కలుగుతూ ఉంది. యేసు ప్రభు బోధ వింటుంటే అనేకులు ఆత్మరీతిగాను శరీరీతిగాను బాగుపడుతూ ఉన్నారు. అందును బట్టి అనేకులు ఆయన స్థలమునకు వచ్చి ఆయన దేవుని మాటలు వింటున్న సమయంలో వారికి భోజనం ఏర్పాటు చేయాలి అని తన శిష్యులైన వారితో చెప్పినప్పుడు వారు చెప్పిన మాట, మరి మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఉన్నవి ఏమిటి అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉండవని చెప్పారు. దేవుని పిల్లలు వెంటనే ఆయన చేసిన పని ఏమిటి అంటే ఈ 5 రొట్టెలను 2 చిన్న చేపలను మరి తన ఆశీర్వదించాడు. చేతులెత్తి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే అవి వడ్డించండి అనగానే అక్కడ వారందరికీ వడ్డించి ఉన్నారు. దేవుని పిల్లలు ఈ లోకములో ఒకటి ఆత్మీయ ఆహారము, రెండవది శరీరాహారము. ఇవాళ ఆత్మీయ ఆహారము 3 దినాలు ఆయన వడ్డించారు. కానీ ఇవాళ వారందరికీ వారి శరీరాహారం అందించి ఉన్నారు. అక్కడున్నవి 5 రొట్టెలే కానీ 2 చేపలే కానీ వీళ్ళ దేవుడు ఆశీర్వదించగా, ఆ కొద్ది దాన్ని దేవుడు ఆశీర్వదించగా దేవుని పేరు 5,000 మంది తినగా ఈవేళ 12 గంపలు మిగిలినట్లు మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇవాళ 12 శుక్రవారములు సన్నిధి
ఇవాళ లైవ్ ద్వారా దేవుడు అని అందించి ఉన్నారు. 12 గంపల వలె ఈ లైవ్ కార్యక్రమము, ఈ 12 శుక్రవారాల చరిత్ర ఈ 12 గంపల వలె మిగిలిపోతుంది ప్రపంచంలో. ఇవాళ మందిరాల్లో లేక గృహాలలో దేవుని రీతిగా స్తుతించడానికి దేవుని పేరు ఈ 12 గంపలు, 12 ఆశీర్వాదాలు, ఇవాళ 12 నెలలు, 12 మంది శిష్యులు, దేవుని పిల్లరా 12 గుమ్మములు, ఇలాగ దేవుని వాక్యంలో అనేకమైన రీతిగా కనబడుతూ ఉన్నవి. కాబట్టి 12 గంపలు మిగిలిపోయినవి. అక్కడ లెక్కించగా దేవుని పిల్లరా ఎంతమంది భుజించారో, ఎంతమంది తిన్నారో. మరొక విషయాన్ని చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారు కనబడుతూ ఉన్నారు. 28వ వచనంలో, పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. వీళ్ళ పేతురు గారు అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి పేతురు అంటున్నాడు, ప్రభువా నీ వలె నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. చాలామంది మరి నేల మీద నడవటమే సరిగ్గా నడవలేరు. కానీ వీళ్ళు యేసు ప్రభు వలె నీటి మీద నడుస్తాను, నీ వలె నడుస్తాను, ప్రభు వలె నడుస్తాను, వీళ్ళ ప్రభు వలె అద్భుతాలు చేయగలం, ప్రభు వలె ఆశ్చర్య కార్యాలు చేయాలి అనే ఆశ చాలామంది జీవితాల్లో. ఇవాళ పేతురు గారు కూడా మరి ఆశ కలిగి ఉన్నాడు, నీటి మీద నడుద్దామని. అందుకే ప్రభు అన్నాడు, వెంటనే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఆయన ఎద్దుకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచెను. గాలిని చూచి భయపడి మునిగిపోయే సాయను. ఇవాళ పేతురు కూడా యేసు ప్రభు వలె నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసు ప్రభు గొప్ప అద్భుతమైన నీటి మీద నడిచాడండి. ఆయన నీటి మీద నడిచాడు, ఆయన నడిపించేవాడు. అందుకే భక్తులు వేస్తారు, నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ కలిగింపా నవ జీవన మార్గమున నా జన్మ కలిగింపా విశ్వాసనావా, వీళ్ళు మన జీవితాలని నావా దేవుడు నడిపించాడు. 12 శుక్రవారాలు దేవుని పేరు నీటి మీద నడిచినట్లుగా ఇవాళ మనం దేవునితో నడిచాము, దేవునితో సహవాసం చేశాము. ఇవాళ పేతురు నీటి మీద నడుస్తున్నాడు. దేవా ఈవేళ మేము కూడా ఇన్ని నెలలు ఇన్ని రోజులు నీ మాట మీద నడిచాము అని ప్రభుని మనం స్తుతిస్తూ, లోకములు ఎంత ఇదిగో శ్రమపడినా దేవునిలో శ్రమపడుట ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాలు, శరీర జీవితాలు బలపరచునై ఉన్నాడు ప్రియులరా. అందుకనే ప్రభువు నన్ను రక్షించమని కేకలు వేసాను. ఇవాళ అదే పేతురు ఆ నీటిలో మునిగిపోతున్నాడు. ప్రభువు నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. నిజమే, దేవుని పిల్లల వైద్యుడు మరి ఆ రోగి ఉన్నవాడు వైద్యుని చూచి నన్ను రక్షించు అంటాడు. ఒక వ్యక్తి పడిపోగానే పాపములు కానివ్వండి, లోకములు కానివ్వండి, ఎక్కడైనా మునిగిపోతున్నప్పుడు అతడు రక్షణ హస్తాల వైపు చూస్తాడు.
అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఒక పాపి నశించిపోవుట నాకు ఇష్టము లేదు, అందరినీ ఆయన రక్షించేవాడై ఉన్నాడు. అందుకే ఆయన రక్షించడానికే కలవరి సిలువలో తన 2 రెక్కలు చాచి తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. తన 2 చేతులతో ఆశీర్వదించాడు. 5 రొట్టెలను 2 చిన్న చేపలను ప్రియులారా 5,000 మంది తిన్నారు. ఇవాళ అదే చేతులు ఇక్కడ పేతురుని రక్షించినవి. ఏమండి, వెంటనే అతడు చెయ్యి చాపి, ఏమండి రాయబడింది, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, ఇవాళ తన చెయ్యి చాపాడు. తన చెయ్యి చాపితే ఎవరినైనా రక్షించగలడు. యేసు ప్రభు చెయ్యి చాపాడు. నశించిపోతున్న ఆత్మల వైపు ఆయన చెయ్యి చాపుతాడు. ఈవేళ మన దేశముపై, మన రాష్ట్రముపై ఈవేళ ఆయన హస్తము చాపాడు. ఆయన హస్తము చాపాడు ప్రియులరా. ఈవేళ మనందరిని రక్షిస్తున్నాడు. ఆయన ఈ కరోనా వ్యాధి నుండి రక్షిస్తూ ఉన్నాడు. ఎన్ని వ్యాధులు వచ్చినా ఆయన రక్షించేవాడై ఉన్నాడు. కానీ మనలో ఉండవలసింది ఏమిటంటే అల్ప విశ్వాసం ఉండకూడదు, విశ్వాసముతో ఉండాలి. అందుకే పేతురు అన్నాడు, ప్రభు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఈవేళ అల్ప విశ్వాసముతో ఉన్నామేమో, అవిశ్వాసములో ఉన్నామేమో, సందేహంలో ఉన్నామేమో. ప్రియులరా, ఎదుగు నీవు సందేహించవలసిన పని లేదు, అవిశ్వాసం కలిగి ఉండవలసిన పని లేదు. విశ్వాసముతో ఆయన వైపు చేతులు చాపు. దావీదు మహారాజు అన్నాడు, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయము కలుగును. కాబట్టి ఆయన సహాయం చేసేవాడు. ఈ లోకములో కొందరు సహాయం చేయవచ్చు, కొందరు చేయకపోవచ్చు. మంచివారు చేయవచ్చు, చెడ్డవారు చేయకపోవచ్చు. అందుకే ఆయనకు పేరు మంచి దేవుడు, గొప్ప దేవుడు. అందుకు భక్తుడు రాశాడు, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీ చింతలన్నీ తీర్చే దేవుడు ఆయనే, నీ బాధలను తీర్చే దేవుడు ఆయనే. కాబట్టి నీవు ఆయన విశ్వాసం ఉంచు. ఆయన పడిపోయినా మునిగిపోయినా నేను ఆయన లేవనెత్తువాడు. ఆయన హస్తములు ఆశీర్వదించే హస్తములు. ఇవాళ 12 శుక్రవారపు దీవెన, ఆయన హస్తములు దీవెన. ఇవాళ 5 రొట్టెలు 2 చిన్న చేపలను దీవించినట్లు, పేతురు మునిగిపోతున్న వ్యక్తిని తన చేతితో రక్షించినట్లు, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ మాటల ద్వారా ఆశీర్వదించి రక్షించి ఆయన రక్షణ హస్తముల చేత, ఆయన సిలువ హస్తముల చేత మిమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి ఆయన 2వ రాకడకు సిద్ధపరిచే ధన్యత మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాతండి మరి ప్రేమతో ఇంతవరకు చక్కగా మరి కార్యక్రమాలన్నీ వీక్షించారు. 12 వారములు మరి మీకు అందించాము. ఈ శుక్రవారపు కార్యక్రమాలు మమ్మల్ని ప్రోత్సహించారు, మరి దీవించారు, మరి ఎన్నో సలహాలు అందించారు, మరి ఎన్నో మరి చక్కటి లైక్లు అందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నాము, కామెంట్స్ అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ మా వందనాలు, హృదయపూర్వక మరణాతలు తెలియచేసుకుంటున్నామండి. కాబట్టి దేవుని కృప, దేవుని చిత్తమైతే మరలా మరి శుక్రవారం కలుసుకుందాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు సిలువ ధ్యానము వైపు ఒకసారి తలంచుకుందాం. అందరూ మోకరిస్తారా, లేకపోతే కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకోండి, లేకపోతే మోకరించండి, అది నిలబడండి, లేకపోతే ఎక్కడ కూర్చున్నా ఒక్కసారి ప్రభుని మరి స్తుతించాలని, జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడూ త్యాగము చేయో, మాసాతోను సోదరా మన దోషం
చాపాడు. రక్షణ హస్తములు, ఇవాళ ఆశీర్వదించిన హస్తములు, సిలువలో రక్షించిన హస్తములు. పేతురు మునిగిపోతున్నప్పుడు తన చేయి చాపి రక్షించిన హస్తములు. ప్రియులారా, నిన్ను కూడా ఆయన రక్షించగలడు. ఆయన హస్తముల చేత నిన్ను కాపాడగలడు. కాబట్టి వేళ ఆయన చేతుల వైపు, హస్తముల వైపు చూడు. ఆయనని దీవించేవాడై ఉన్నాడు. ఆయన సిలువలో తన 2 రెక్కలు చాచుకొని 3 రేకుల మధ్య వేలాడుతూ తన రక్తము చిందించి ఉన్నాడు. వనములోనికి పోయెను నా రక్షకుడా, వనములోనికి పోయెను నా రక్షకుడా, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను. వనములోకి వెళ్ళాడు ఆయన. సిలువని వనములోనికి వెళ్ళాడు. శ్రమలని వనములోనికి వెళ్ళాడు. ఇవన్నీ నిన్ను రక్షించడానికి, తన ప్రాణము చేత అర్పించడానికి. కాబట్టి ఆయన సిలువ వైపు, ఆయన గాయాల వైపు చూస్తూ ప్రభుని తలంచుకుందాము. ఆయన సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆ తల్లి ఏడుస్తుంది, నా కుమారుడు సిలువలో ఉన్నాడు, అమ్మా ఇతడే నీ కుమారుడు, నేను కాదు అని. ఆ తల్లి ఏడుస్తూ చూచాడు. ఈవేళ ఎవరి ఏడుపు చూస్తాడు ఆయన, ఎవరి కన్నీళ్ళైనా చూస్తాడు ఆయన. కళ్ళును ఏడ్చిన తల్లదిగో, తల్లికి చెప్పిన మాటదిగో, కళ్ళును ఏడ్చిన తల్లదిగో, తల్లికి చెప్పిన మాటదిగో, యూదుల రాజా, యూదుల రాజా, చేసిన మోకదిగో, చేసిన మోకదిగో, అదిగదిగో, అదిగో, కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. ఈవేళ తల్లి ఏడుస్తుందండి. వీళ్ళందరూ తల్లిలు ఏడుస్తున్నారు, ఎందరు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బిడ్డల కొరకు. ప్రతి బిడ్డను ఆయన రక్షించేవాడు ఆయనే, నీ బిడ్డను రక్షించేవాడు ఆయనే. ఎందుకంటే నీ బిడ్డల కొరకు, నీ కొరకు ఆయన సిలువలో వేలాడాడు. అందుకే ఆయన అన్నాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి, ప్రార్థన చేయండి అన్నారు. దేవా ఈవేళ ఆయన వైపు చూస్తూ, నిజమే ఆయన దేహము మేలిమి కంటే మెరియుచున్న దేహము, ఇవాళ ఆయన దేహమే గాయములైపోయినవి. అందుకే భక్తుడు అన్నాడు, మేలిమి బంగారు కన్నను మెరియు దేహము రక్తమాయే, మేలిమి బంగారు కన్నను మెరియు దేహము రక్తమాయే, ఆయన గాయములాయన అయ్యో కుమారా, ఆయన
ధ్యానంలో ఆయన ధ్యానం చేసి ఉన్నాము గనుక, ఆయన తలంచాము గనుక, ఆయన గాయాలు తలంచాం, ఆయన చేతులు తలంచాం, తన తల్లి కన్నీళ్లు తలంచాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషము నాతో చెప్పండి, దేవా నాకు కనబడు, దేవా నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడు, అందరితోనూ మాట్లాడు, నన్ను నాకు చూపించుము, నిన్ను నాకు చూపించుము. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, ఉన్నవాడును అనువాడనై ఉన్నాను నీ వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవ, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని సెలవిచ్చిన తండ్రి, ఇంతవరకు ప్రభువా మా మధ్యన ఆత్మరీతిగా ఉంది ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమార్థమై జరిగించిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు. పాటల ద్వారా, సన్నిధి క్రమము ద్వారా, వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచిన గొప్ప దేవ, మా అందరి కొరకు కలువరి సిలువలో 3 రేకుల మధ్య ఎవరి రక్తమును దారి పోసిన పరలోకపు తండ్రి, నేను పరిశుద్ధుడు అని సెలవిచ్చిన దేవ, నీవు అనేకమైన స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము దేవా. శరీర బలహీనత కలిగిన బిడ్డలందరి గురించి కూడా ప్రార్థన చేయించున్నాము. బలహీనతలు లేకుండా మీరే బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను సెలవిచ్చిన తండ్రి, మీరే స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. ఎవరి చింతలో కష్టములో ఉన్నారో తండ్రి, నేను మీరే కష్టములను చింతలను తీసివేసే గొప్ప దేవుడవని మేము నమ్మి ప్రభు మిమ్మల్ని స్తుతించుచున్నాము. సహాయము దయచేయండి దేవానికి అనేకమైన స్తోత్రములు. ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభువా ఇలా నీ మహిమార్థమై జరిగించావు, అందును బట్టి స్తోత్రములు. ఎవరి మందిరంలోనికి వాళ్ళు వెళ్ళి నిన్ను ఆరాధించగలిగేటట్లు, నిన్ను స్తుతించగలిగేటట్లు నాయన ఒక్కొక్కరిని వాడుకోమని అడుగుచున్నాము. దేవానికి వందనాలు. అడ్డులు ఆటంకములు మీరే తీసివేసి మహిమ పొందమని అడుగుచున్నాము. రాష్ట్రంలో ప్రజల గురించి ప్రార్థన చేయించున్నాము. ఎత్తెగులు గుడారము సమీపించదని దీవెన ఆశీర్వాదములు దయచేయండి. 120 మంది ఆనాడు ఎలా అయితే గదిలో ప్రార్థించారో తండ్రి, ఇదిగో ప్రభువా మేము కూడా ఈ గదిలో చేరి ఇలా ప్రార్థించడం ద్వారా రావలసిన దీవెన ఆశీర్వాదమును మా కుటుంబానికి, మా అందరికి మీరే అనుగ్రహించి మీరే మహిమ పొందమని త్వరగా రానయ్యున్న సిలువనాథుడయ్యున్న యేసువారి శ్రేష్టమైన నామమున వినయము కలిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమిపై నెరవేరును. మా ఆహారము దయచేయము. మన అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనకు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశమునకు జయం, ప్రవేశమునకు జయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన మీకు మీ కుటుంబాలకు తోడైండి దీవించును గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము, జయము నీకును నీ మిషనకును నిత్యమును జయము, జయము రక్షకాన్నా. వందనాలు శ్రీ రక్షకాన్నా, వందనాలు రక్షకాన్నా, వందనాలు శ్రీ రక్షకాన్నా, వందనాలు. మీ అందరికి మరణాతండి. మరి చక్కగా ఈ వీడియో కార్యక్రమాన్ని వీక్షించారు. మరి అందరికి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మద్రాస్ మరి రెవరెండ్ శ్రీ జాన్ మిల్లంట దేచర్ల మరి మరణాత శాంతి సమాధాన మందిరము మరి కోవూరు మండలం దేచర్ల గ్రామము. అలాగే మా ఫోన్ నెంబర్ 9701122660. మరి మ్యారేజ్ లైసెన్స్ ఉన్నది. ఎవరైనా వివాహాలు చేసుకోవాల్సిన వారు ఉంటే, మరి చేయించుకోదలసి ఉంటే మాకు ఫోన్ చేయండి. మరి మీ స్థలానికి వచ్చి మీ కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. గమనించాలి. మరి వివాహాలు క్రైస్తవ వివాహం చేయడానికి దేవుడు గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ ఏర్పాటు చేయబడింది.
మరి ఎవరైనా వివాహాలు చేసుకునేవారు ఫోన్ చేయండి, మీకు వచ్చి వివాహ కార్యక్రమం చేసి మిమ్మల్ని దీవించి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రేమతో మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ అందరికి మరణాత మరణాత.